ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆపరేషన్స్లో పాల్గొన్నప్పుడు నాటి ఫోటోలు తప్ప ఆయనకు సంబంధించినటువంటి అప్డేట్ ఇటీవల కాలంలో లేదు. కానీ హిడ్మా ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఎక్కడ తలదాచుకుంటున్నారు, లేకపోతే ఇంకా ఆర్మీ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కానీ ఆపరేషన్స్ కోసం ఆయన వ్యూహ రచనలు చేస్తున్నారా ఏంటనేది అటు కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ బలగాలు కూడా ఆరా తీస్తూ వచ్చాయి. కానీ ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ఆపరేషన్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో హిడ్మాతో పాటుగా ఆయన సతీమణి మరొక ఇద్దరు ముఖ్యులు కూడా హతమైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో ఎదురుకాల్పుల్లో హిడ్మా చనిపోయారు అనేటువంటిది ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి సమాచారం. సో హిడ్మా మనం చూస్తున్నాం, ఆయన ఒక కీలక నేత. మొత్తం కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి ఆపరేషన్స్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేకంగా ఆర్మీనే ఏర్పాటు చేసుకుని మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా చూస్తూ వచ్చినటువంటి నాయకుడు. అనేక మంది అగ్రనేతలు నేల కొరిగినప్పటికీ హిడ్మా అయితే మాత్రం తమ అనుకున్న సిద్ధాంతం కోసం ఆయన ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఎక్కడ రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి ఇటీవల కాలంలో కూడా ఆయన ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే మావోయిస్టు నాయకత్వంలోనే వచ్చినటువంటి విభేదాలు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చీలిక రావడం, కొంతమంది నేతలు లొంగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. అటు ఛత్తీస్గఢ్లో కానీ, మహారాష్ట్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. కానీ ఈ నేపథ్యంలో కూడా హిడ్మా మాత్రం ఖచ్చితంగా అడవుల్లోనే ఉంటూ తమ యొక్క ఆపరేషన్స్ కొనసాగించేందుకు ప్రయత్నం కానీ, లేదా తనతో పాటు ఉన్నటువంటి ఆర్మీతో కలిసి ఆయన కొనసాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత అయినటువంటి హిడ్మాను ఇవాళ పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో ప్రధానంగా చూసినప్పుడు ఏదైతే మారేడుమిల్లి అడవి ప్రాంతాల్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందాడు. సో హిడ్మా సంబంధించి కూడా ఆయన అనేక రాష్ట్రాల్లో అనేక పేర్లతో కూడా చలామణవుతూ వచ్చారు. ముఖ్యంగా విలాస్ కావచ్చు, హిడ్మాల్, సంతోష్ అనేటువంటి మరో 3 పేర్లతో కూడా ఆయన వివిధ రాష్ట్రాల్లో పిలుస్తూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాంటి హిడ్మా సంబంధించి ఇప్పటి వరకు ఆయన దాదాపు 51 లేదా 52 సంవత్సరాలు వయసు ఉంటుంది అనేది ఆయనకు మీద ఉన్నటువంటి ఒక అంచనా. దాదాపు ₹1 కోటి పైగా ఆయన పైన రివార్డు ప్రకటించి ఉన్నారు. వారి సతీమణి పైన కూడా 50 లక్షల పైగా రివార్డు ఉన్నటువంటి పరిస్థితి. సో హిడ్మా చాలా కీలకంగా వ్యవహరించారు. చాలా ముఖ్య భూమిక కూడా మావోయిస్టు పార్టీలో పోషించినటువంటి పరిస్థితి. సో మావోయిస్టు నేత హిడ్మాతో పాటుగా మరికొంతమంది కూడా ముఖ్యులు దీంట్లో హతమయ్యారనేటువంటి సమాచారం అందుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఏఓబిలో ఈ ఆపరేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యం. సో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ కూడా మనం చూస్తే కొంతమంది నాయకులు ఇటీవల కాలంలో లొంగిపోతున్నటువంటి పరిస్థితులు, అక్కడ పరిస్థితి ఏంటి నవీన్? మీరు చెప్పినట్టు హిడ్మా చాలా టార్గెట్ గా ఉన్నారు భద్రతా బలగాలకు. ఆయన మిగతా లీడర్స్ గానీ వీళ్ళంతా కూడా లొంగిపోయినా కూడా తాను చివరి వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసమే పోరాడతాను. తను అంటే చాలా సందర్భాల్లో లొంగిపోయేటువంటి అవకాశాలు వచ్చినా కూడా ఆయన లొంగిపోలేదు. చివరకు భద్రతా బలగాలు మీరు చెప్పినట్టు తన తల్లితో కూడా తమ భాషలో, గోండు భాషలో లొంగిపోవాలని అట్లాంటి ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భం ఉంది. అయినా కూడా ఆయన లొంగిపోలేదు. తర్వాత ఆయనతో పాటు కొంతమంది కీలక నేతలు, కేంద్ర కమిటీలో మిగిలినటువంటి కీలకమైనటువంటి నేతలు, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది నేతలు కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా లేము, తాము నమ్మిన సిద్ధాంతం కోసం అందులోనే పార్టీలోనే కొనసాగుతామని తెగేసి చెప్తారు. భద్రతా బలగాలు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యుల నుంచి చాలా సార్లు వాళ్ళకు వీడియో పరంగా కావచ్చు, తర్వాత మెసేజ్ల పరంగా కావచ్చు వాళ్ళకు సమాచారం పంపారు. అయినా హిడ్మా లాంటి నేతలైతే లొంగిపోలేదు. హిడ్మాను మట్టు పెట్టడం అయితే మావోయిస్ట్ పార్టీకి ఇక కోలుకోలేని దెబ్బగానే మనం భావించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అయితే మావోయిస్ట్ పార్టీని పూర్తి స్థాయిలో ఈ మార్చి నాటికే అంతమొందిస్తామని చెప్పిందో ఖచ్చితంగా ఆ లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి కీలకంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల్లో హిడ్మా ఒకరు. హిడ్మా చాలా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో చాలా ప్రభావం చూపగలిగేటువంటి నాయకుడు. యూత్ ను రిక్రూట్ చేయడంలో గానీ, అక్కడ ఉన్నటువంటి వారిని తమ వైపుకు తిప్పుకొని ఆకర్షించుకోవడంలో గానీ హిడ్మాకు మించిన నేత లేరనేటువంటిది ఒక అంచనా ఉంది.
కాబట్టి ఇడ్మా ఒక 22 నుంచి 300 మంది ఒక సైన్యాన్ని, పీపుల్స్ గెరిల్లా ఆర్మీని తన వెంట ఉంచుకొని ఎక్కడ ఆపరేషన్ చేయాలన్నా, ఎక్కడ దాడులకు పాల్పడాలన్నా ఇడ్మా నేతృత్వంలోనే జరుగుతుంది. అట్లాంటి ఇడ్మానే ఎన్కౌంటర్ కావడం అనేటువంటిది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. కేంద్ర ప్రభుత్వం అమిత్ షా చెప్పినట్టుగా మావోయిస్టు పార్టీ మార్చి నాటికి అంతమొందిస్తామని చెప్పిన దానికి అడుగులు పడుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ఈ ఇడ్మా తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకులు కూడా మాట్లాడారు. ఏదైతే ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో కొంతమంది మావోయిస్టు ముఖ్య నేతలను కూడా పట్టుకున్నారు అనేటువంటి ఒక ప్రకటన కూడా వాళ్ళు చేశారు. అందులో వారు ప్రస్తావించినటువంటి పేర్లలో సుధాకర్ కావచ్చు, లేదా మున్నా, తర్వాత రామన్న, ఇలా కొన్ని పేర్లు ప్రకటించారు. బండి ప్రకాష్, ఇలా వాళ్ళు ప్రకటించినటువంటి విషయం చూసాం మనం. సో వారికి దానికి అంటే ఏదైతే ఇంద్రావతి ప్రాంతంలో చిక్కినటువంటి వారికి దీనికి ఏమైనా లింక్ ఉందా? అక్కడ వేరే వారిని పట్టుకోవడం జరిగిందా, లేదా అక్కడ అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? కొద్ది రోజులుగా, గత 4 రోజులుగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నేతలను కొద్ది రోజులుగా అదుపులోకి తీసుకున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. ములుగు ప్రాంతంలోనే ఛత్తీస్గఢ్ నుంచి ఇటువైపు వస్తున్న తెలంగాణకు వస్తుండగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు మీరు చెప్పినటువంటి కీలకమైనటువంటి మావోయిస్టు నేతలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే వాళ్ళు లొంగిపోయేందుకు వస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. వాళ్ళు లొంగిపోయేందుకు వస్తుండగా పోలీసులు పట్టుకున్నారని, అయితే వాళ్ళ దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టిన తర్వాత వాళ్ళను మీడియాకు చూపెడతారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ ఇటు పౌర హక్కుల సంఘం నేతలు కూడా కొంతమేర ఆరోపణలు చేశారు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టాలని ఆరోపణలు చేస్తారు. అటు ములుగు జిల్లాలో కావచ్చు, ఇందిరా పార్క్ సమీపంలో కావచ్చు, మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 6 కీలకమైనటువంటి నేతలను అదుపులోకి తీసుకున్నారని ప్రచారం అయితే జరిగింది. కానీ ఈ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా కూడా ధృవీకరించలేదు, వాళ్ళని మీడియా ముందు కూడా చూపెట్టలేదు. అది ఇప్పటి వరకు ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఇటు ఛత్తీస్గఢ్ వైపు, తెలంగాణ నుంచి కర్రగుట్టల వైపు దిశగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఇంకా కూంబింగ్ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో అక్కడ పూర్తి స్థాయిలో పోలీసు నిర్బంధం కొనసాగడం, పూర్తి స్థాయిలో అక్కడ కూంబింగ్ ఆపరేషన్లు ఎక్కువ కావడంతో వాళ్ళంతా కూడా సేఫ్ జోన్ గా భావించేటువంటి తెలంగాణ ప్రాంతం వైపు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడి నుంచి కూడా భద్రతా బలగాలు గాలింపు చర్యలు, కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టాయి. ఇటు తెలంగాణ వైపు వచ్చేటువంటి ఏవైతే వాహనాలు ఉంటాయి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి వాహనాల మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. కాబట్టి ఇడ్మా ఇటువైపు రాకుండా ఏఓవి ప్రాంతానికి, మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి ఏపీ వైపు అటువైపు వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలకు చిక్కినట్టు తెలుస్తుంది, చిక్కి అక్కడ ఎన్కౌంటర్ అయినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు ఏమైనట్టు అనేటువంటిది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. మీడియా ముందు లొంగిపోయినట్టుగా వాళ్ళని చూపెడతారా, లేదంటే వాళ్ళను కూడా వాళ్ళు అసలు పట్టుబడ్డారా, ఇదంతా ప్రచారమేనా అనేటువంటిది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఇడ్మా ఎన్కౌంటర్ అనేటువంటిది ఒక సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీకి ఇది ఒక